కుల మతాలకు అతీతంగా బారా షాహీద్ దర్గా ఉన్నటువంటి ప్రాంతానికి మనం వచ్చాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ స్వర్ణాల చెరువు అనేది కుల మతాలకు అతీతంగా రొట్టెల పండుగ జరుపుకునే ప్రాంతం. అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ఈ స్వర్ణాల చెరువులో తమ కోరికలు కూడా తీర్చుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అందరూ రొట్టెల పండుగను ఎంతో సంతోషంగా జరుపుకొని వారి కోరికలు తీర్చుకుంటారు. ఇక్కడ చూస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఇక్కడ ఘాట్లు కానీ, అదేవిధంగా స్వర్ణాల చెరువు కానీ, సిమెంట్ రోడ్లు అన్నిటికి సంబంధించినటువంటి అభివృద్ధి గతంలో చేసినటువంటి అభివృద్ధిని అంతా ఇక్కడ నెల్లూరు ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అయితే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు అసలు ఏంటి, ఏ ఊరి మీది? మాది సార్ నెల్లూరు 43 వార్డుకి చెందిన, నా పేరు వచ్చి హాఫీజ్ అబ్దుల్ అజీజ్ మౌలానా, జేఏసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈ నెల్లూరు ప్రజలు, అది ఎవరైనా కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఒక టైం దొరికితే ఒక 5 గంటలకి సాయంత్రం ఆఫీసుల నుంచి పనుల నుంచి వచ్చిన తర్వాత ఒక ఏమైనా కూర్చునే దానికి మనకు ప్లేస్ ఏమైనా ఉంది అంటే అది ఇదే బారా షాహీద్ దర్గా. అయితే 2014కి ముందు ఇక్కడ వాహనాలు కడుక్కోవడం, అదేవిధంగా బట్టలు ఉతుక్కోవడం, ఇక్కడ బహిర్భూమికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇదంతా కూడా ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది? 2014 తర్వాత నారాయణ గారు, మన మేయర్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు వచ్చిన తర్వాత అసలు ఈ బారా షాహీద్ దర్గా ఈ ఘాట్ని నిర్మించింది వాళ్ళే. వాళ్ళకి ఎప్పుడు మనం ధన్యవాదాలు తెలపాల. ఎందుకంటే దీన్ని రాష్ట్ర పండగకు కూడా దీన్ని వాళ్ళు ఇది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దీన్ని ఇది చేశారు. కానీ దాని తర్వాత మళ్ళీ 2019లో వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఇక్కడ కూర్చోవాలని కూడా భయం వస్తుంది. ఎందుకు అనేది అర్థం కావటం లే. ముస్లింలని ఇట్ట ఏమైనా చేస్తున్నారా, లేకపోతే మామూలుగా కమిషనర్లు దీన్ని పట్టించుకోవటం లేదా, రాజకీయ నాయకులు పట్టించుకోవటం లేదా అనేది అర్థం కావటం. అంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఎప్పటి వరకు క్లీన్గా ఉండింది? అంటే ఇక్కడ అందరూ కూడా వచ్చి ఇక్కడ సేద తీర్చడం, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో అన్నీ కూడా గడపడం అనేది ఎప్పటి వరకు ఉండింది? ఇప్పుడు పరిస్థితులు దానికి 2019 వరకు ఇక్కడ అందరూ వచ్చేవాళ్ళు ఫ్యామిలీతో. ఈరోజు ఒక చెట్టు కూడా కనిపెట్టడంలే. అసలు రావాలంటే కూడా ఆ మైండ్లో నుంచి వెళ్ళిపోయింది మనకు. ఎందుకులే బాయ్, ఇంత దారుణంగా ఉంది ఇక్కడ, సారాయి తాగి ఇక్కడ ఆడపిల్లకాయలని ఇది చేసి అట్లాంటి పరిస్థితులు తీసుకుని వచ్చారు ఇక్కడ. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది నేను పొలిటికల్ అనేది మాట్లాడడంలే. పొలిటికల్ ఇదిలో ఆ పార్టీ రాజకీయం అనేది వద్దు, అంటే అభివృద్ధి మాత్రం గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ దీన్ని రాజకీయంగా వేరే వాళ్ళు వచ్చి, రౌడీలు ఎవరోళ్ళు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఒక పౌరుడిగా, నెల్లూరు పౌరుడిగా మాట్లాడుతున్నాను. ఇది చాలా దారుణమైనది ఉంది. కమిషనర్ గారికి కూడా మనం వినతి పత్రం ఇచ్చాం. ఏంది సార్ ఇంత ఇదిగా ఉంది? ముందు సెక్యూరిటీలు ఉన్నారు, 6 మంది సెక్యూరిటీలు పెట్టారు. అప్పుడు ఈరోజు ఒక సెక్యూరిటీ లేడు, సారాయి తాగుతున్నారు. ఇక్కడ అసాంఘిక శక్తులు ఇక్కడ రాత్రి అయితే జరుగుతున్నాయి. ఒక నిమిషం మరికొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి మీరు ఈ బారా షాహీద్ దర్గా మీద మీ అభిప్రాయం? ఇది చరిత్రకి ఎక్కినటువంటి దర్గా అండి. ఇది కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మొత్తం ఈరోజు ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి దర్గా ఏదన్నా ఉంది అంటే అది బారా షాహీద్ దర్గా అన్నమాట. అటువంటి ప్రతీక ఉన్నటువంటి ఈ దర్గాని ఆ దర్గా గంధ మహోత్సవం జరిగే ఒక 10 రోజుల ముందో, లేకుంటే ఒక నెల ముందో, తర్వాత గంధం అయిపోయిన తర్వాత ఒక నెలకి, అసలు దాని తర్వాత అసలు పట్టించుకునే నాథుడే లేదనమాట. అంటే మీరు చెప్పేది ఇప్పుడు ప్రభుత్వంలో లేదు అని చెప్తున్నారా, లేదంటే గత ప్రభుత్వంలో బాగుండేదని చెప్తున్నారా? సార్, ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం వచ్చి చేసేది ఏం లేదు. ఇక్కడ చేయాల్సిందంతా కూడాను ఇక కార్పొరేషన్ వాళ్ళు క్లీనింగ్ కానివ్వండి, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఏదైతే రాళ్ళు ఇక్కడ వేసి వీళ్ళు శంకుస్థాపనలు చేసి మనం చూస్తున్నాం. ఈ ఘాట్లు కానీ, ఇక్కడ ఈ రైలింగ్ కానీ, ఇక్కడ స్వర్ణాల చెరువు, అదేవిధంగా బారా షాహీద్ దర్గా, సిమెంట్ రోడ్లన్నీ ఎవరి హయాంలో ఇక్కడ అన్నీ జరిగాయని మీరు భావిస్తున్నారు? సార్, ఇంతకుముందు అయితే వివేకానంద రెడ్డి గారు చాలా ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క పండుగని చాలా గొప్పగా సాంప్రదాయపరంగా తీసుకుపోతూ ఉన్నారు. దాని తర్వాత నారాయణ గారు అయితేనేమి, మన అబ్దుల్ అజీజ్ గారు అయితేనేమి,
దీనికి ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ యొక్క దర్గా గంధ మహోత్సవం, ఈ దర్గాని మేము దశ విధాల బాగా గొప్ప గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఘాటు చేయడం అయితేనేమి, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు ఆ లెట్రిన్స్ బహిర్భూమికి పోతూ ఉండేవాళ్ళు ఇంతకుముందు ఇక్కడ డైరెక్ట్గా, అది లేకుండా అక్కడ బహిర్భూమి స్టాల్స్ అవన్నీ కూడా చేయించినారు. అదేవిధంగా ఇక్కడ పిక్నిక్, ఇప్పుడు సాయంత్రం అయితే అందరూ ప్రజలు నెల్లూరు పట్టణంలో ఒక పిక్నిక్ ప్లేస్, ఒక అందరూ కలిసి కాస్త ఆహ్లాదకరంగా వచ్చి కూర్చొని పోదాం, కాసేపు ఒక గంట సేపు ఇక్కడ సద తీరుస్తామనే దానికి ఇదొక మంచి ప్లేస్గా దాన్ని గుర్తింపు తెచ్చారు. అటువంటి దాన్ని ఎంతో డెవలప్ చేసుకొని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అధికారులు దీన్ని పట్టించుకోకుండా పోవడం అనేది, అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి, దాన్ని కూడా ఎవరు పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. భక్తి శ్రద్ధలకు ప్రత్యేకంగా నిలిచినటువంటి బారా షాహీద్ దర్గా ప్రస్తుతం ఈ అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారిందని కొంతమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, మిమ్మల్ని కూడా చూస్తూ ఉన్నాం, వాకింగ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ బారా షాహీద్ దర్గాలో అసలు ఎవరు అభివృద్ధి చేశారు, ఇప్పుడు ఎలా ఉంది, ఎవరు అభివృద్ధి చేశారు? ఈ అభివృద్ధి మాత్రం నారాయణ గారు, అజీజ్ గారు వాళ్ళ హయాంలో అభివృద్ధి చెందింది. ఇక్కడ లైటింగ్ కానీ, ఇక్కడ మొత్తం ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా నీట్గా చేశారు. అది లాస్ట్ 2 ఏళ్ల ముందు దాకా కూడా, శ్రీధర్ రెడ్డి ఉన్నప్పుడు దాకా కూడా ఉంది. ఆయన శ్రీధర్ రెడ్డి ఏదో పార్టీ మారినప్పటి నుంచి ఇక్కడ పట్టించుకునే వాళ్ళే లేరు. అయితే ఒకప్పుడు చూస్తే ఈ ఘాట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అంతా చెత్త చెదారం ఎక్కడా కనిపించేది కాదు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అదే 2 ఏళ్ల ముందు దాకా ఆయన శ్రీధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాకా కూడా ఆయన కేర్ తీసుకుంటా ఉన్నాడు, మొత్తం చేస్తున్నాడు. ఆయన ఈ మధ్య ఏదో పార్టీ మారినట్టున్నాడు. మారినప్పటి నుంచి ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. చెప్పండి, ఈ బారా షాహీద్ దర్గాలో చాలాసేపు నుంచి కూర్చొని కూడా మీరు సేద చేస్తూ ఉన్నారు. అసలు ఈ అభివృద్ధి అంతా ఎవరి హయాంలో జరిగింది? ఇది మొత్తం టీడీపీ హయాంలో జరిగింది అభివృద్ధి మొత్తం. ఎలా ఉంది మీకు ఈ బారా షాహీద్ దర్గా అనేది? ఒక విశ్రాంతి ప్రాంతం, అదే ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ప్రాంతంగా ఉందా? ఇప్పుడైతే లేదు, చూస్తూ ఉంటే. ఇంతకు ముందు ఉండేది. అంటే ఇంత మునుపు అంటే ఇప్పుడు? ఇంతకు ముందు అంటే 2 ఏళ్ళ ముందు 3 ఏళ్ళ ముందు అనుకోండి. కానీ ఇప్పుడు ఏం శుభ్రత కూడా ఏం లేదు. అది చేపియాలి, ఎవరైనా వస్తే చేపియాలి. 2014లో స్వర్ణాల చెరువు ఎంత స్వర్ణ సుందరంగా ఉండిందో ఇప్పుడు చూసే పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. అంటే 2014లో కోట్లాది రూపాయల వ్యయంతో ఇక్కడ ఘాట్లు అన్నీ నిర్మించి ఎంతో దీన్ని అందంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసే అందుకు భిన్నంగా ఎక్కడ చూసినా టైల్స్ లేసిపోవడం, అదేవిధంగా మెట్లన్నీ పాడైపోవడం, ఒక అసాంఘిక కార్యక్రమాలకి ఇది నిలయంగా మారిందని కొంతమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఇది ఖచ్చితంగా అలానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. మొత్తం 2014లో మంత్రి నారాయణగా ఉన్నప్పుడు ఈ బారా షాహీద్ దర్గా కార్పొరేషన్ నిధులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు కోట్లాది రూపాయలతో ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కనిపించేది. ఇప్పుడు మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే దీనికి పూర్వ వైభవం రావాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. అదేవిధంగా నారాయణ ఇక్కడ నెల్లూరు సిటీ నుంచి గెలిసే కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా బారా షాహీద్ దర్గాకి పూర్వ వైభవం వస్తుందని చెప్పి ఇక్కడ నెల్లూరు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.